హ్యావ్ ఇయర్స్ ఈరోజు మనము జూలై 2024 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ అండి 16/10/2024 ఆఫ్టర్నూన్ 5th మోడల్ పేపర్ చెప్పుకుంటున్నాము. సో 91th బ్లాంక్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అన్నారు అండ్ దేర్ ఏరియాస్ ఆర్ రెస్పెక్టివ్లీ 64 centimeter square and 121 centimeter square. EF equal to 15.4 centimeters. Then BC equal to how much అని అడిగారు. దీనికోసం మనము ఇలాంటి ఫార్ములా కలిసి మనం యూజ్ చేసామండి బిఫోర్ ప్రాక్టీస్ బిట్స్లో. సో దాని ప్రకారం ఏరియాస్ రేషియో ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ దాని ప్రకారం చేస్తే BC ఈక్వల్ టు 11.2 వస్తుంది మనకి. నెక్స్ట్ ఇఫ్ 1 plus sin theta by cos theta equal to 1 plus root 2, then the value of secant theta of 1 minus sin theta is అన్నారు. సో 1 plus sin theta by cos theta equal to 1 plus root 2 ఇచ్చారు. దీన్ని మనం 1 by cos theta plus sin by cos అని రాయొచ్చు కదండి. అప్పుడు 1 by cos మీన్స్ secant theta plus sin by cos మీన్స్ tan theta equal to 1 plus root 2 secant theta minus tan theta equal to how much. దీన్ని కూడా అట్లాగే secant theta into 1 అంటే secant theta minus secant theta into sin theta మీన్స్ సీకెంట్ అంటే 1 by cos ఇంటూ సైన్ అంటే సైన్ బై కాస్ అప్పుడు tan అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఫామ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. దీని ప్రకారం మనకి ఐడెంటిటీస్లో ఫార్ములాస్లో మనకి సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు 1 అని తెలుసు. కాబట్టి దాని ప్రకారం 1 plus root 2 ఆఫ్ సీకెంట్ మైనస్ tan ఈక్వల్ టు 1, సీకెంట్ మైనస్ tan కత్తగా చేసుకుంటే 1 by 1 plus root 2. దీన్ని రేషనలైజ్ చేసుకుంటే డినామినేటర్ని ఈ విధంగా root 2 minus 1 వస్తుందండి ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ వన్ 93rd సమ్ వచ్చేసి సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు -2√2, C ఈక్వల్ టు 1 అవుతుంది. సో దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ అండి. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోషెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోషెంట్ మైనస్ బీ బై ఏ దాని ప్రకారం చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ ద లీస్ట్ నెంబర్ విచ్ when డివైడెడ్ బై 15, 16 and 18 లీవ్స్ ఎ రిమైండర్ 4 in each case. సో ఎల్సిఎం కనుక్కోవాలంటే 15, 16, 18కి ఎల్సిఎం ఆఫ్ 15, 16, 18 ఈక్వల్ టు 720. ద రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుందంటే లీవ్స్ రిమైండర్ కాబట్టి +4 యాడ్ చేస్తాం 724 వస్తుందండి దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 95th బ్లాంక్ tan ఆఫ్ A minus B ఈక్వల్ టు 1/√3 అండ్ sin ఆఫ్ A plus B ఈక్వల్ cos ఆఫ్ A plus B. A minus B అండ్ A plus B ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అంటే 90 degrees లెస్ దాన్ 90 degrees అవుతాయి. దెన్ ద యాంగిల్ A ఈజ్ అన్నారు. సో ఇక్కడ A minus B ఈక్వల్ టు tan 30 degrees 1/√3 కాబట్టి A minus B ఈక్వల్ 30 degrees అవుతుంది. సో సైన్ కాస్ ఈక్వల్ వాల్యూస్ వచ్చేసి వాల్యూ చార్ట్ ప్రకారం 45 degrees దగ్గర ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి A plus B ఈక్వల్ టు 45 degrees, A minus B ఈక్వల్ టు 30 degrees. అవి రెండు ఒకదాని కింద ఒకటి వేసుకొని ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి ఈ విధంగా A ఈక్వల్ టు 37.5 degrees ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ ఇఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ then P equal to, so Px plus 3y minus of P minus 3 equal to 0. 12x plus Py minus P equal to 0. First equation, second equation. So infinitely many solutions means what is the formula? And A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2. What is A1 here? P. What is A2? 12. P1 3. B2 P. C1 P minus 3. C2 P. సో ఇదా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు √36 ఈక్వల్ 6 అవుతుందండి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఎయిదర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ అన్నారు. సో దీనికోసం మనం డయాగ్రామ్ వేసుకుంటే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4. యాంగిల్స్ ఇన్ ఏ సేమ్ సెగ్మెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. ఇక్కడ చూడండి యాంగిల్స్ ఇన్ ఏ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ ఫర్ ఏబీ కోడ్కి. ఇది ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ ఏబీ కోడ్కి. నెక్స్ట్ అకార్డింగ్ టు బీసీ angle 1 equal to angle 6. According to CD, angle 5 equal to angle 8. According to DA, angle 3 equal to angle 7. We know that angle A plus angle B plus angle C plus angle D equal to 360 degrees. So what is angle A? What is angle A means angle 3 plus angle 6. So ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ angle 5 plus angle 6. Angle B means 7 plus 8, angle C means 3 plus 4, యాంగిల్ D మీన్స్ 1 plus 2. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 8. దాని ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఆఫ్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ 360 degrees. ఇక్కడ యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 3 విధంగా చేసుకుంటే 360 degrees వస్తుందండి. అకార్డింగ్ టు
6 plus diagram 6 plus 5 means A, 4 plus 3 means C. Angle A plus angle C equal to 180 degrees పై వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees ఉంటుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ represented by the adjacent graph is అన్నారు. సో వాట్ ఈస్ adjacent graph here? This one is which cuts the x-axis in 4 points. So the number of zeros equal to 4. Next 99. The complementary angle of x plus 3 degrees is 2x degrees. Then x equal to. So what is complementary angles? 90 minus x plus 3 equal to 90 minus x minus 3 equal to 2x degrees. 3x degrees equal to 87 degrees. Therefore x degrees equal to 29 degrees అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అనేది మనం కనిపెట్టాలి. సో ద ఫస్ట్ వన్ చూడండి, దాని 2 points ఇచ్చారు ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఆరిజిన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సైన్ అనేది ప్లస్ అయిపోతుంది. సో దిస్ వన్ ఈస్ కరెక్ట్. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఏబి ఫ్రమ్ వై యాక్సిస్ ఈస్ ఏ యూనిట్స్, బి యూనిట్స్ కాదు. If x less than 0 and y greater than 0 means minus to plus. Minus to plus lies in second quadrant. This one also correct. Equation of x is x-axis is y equal to 0. This one also correct. So this one only wrong. So what is false statement? Second one అవుతుంది. Next 2, 2 root 2, 4, etc. is a geometric progression in this GPA. 10th term is అన్నారు. So what is 10th term? In GP a r power 9. What is a 2? What is r root 2? 2 into root 2 whole power 9 equal 2 into 16 into root 2 32 root 2 అవుతుందండి. సో ఈ విధంగా 101 బిట్స్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి రిమైనింగ్ బిట్స్. థ్యాంక్ యూ.